డిసెంబర్ నెలలో పరీక్షలు సిద్ధమవుతున్నాయి పలు సినిమాలు. సీనియర్ నుండి రైజింగ్ స్టార్స్ తమ సినిమాలతో లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. బాలయ్య బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. డాకు మహారాజ్ తో బాలయ్యకు నార్త్ లోను క్రేజ్ పెరగడంతో అక్కడ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సనాతన హైందవ ధర్మానికి ఎక్కువగా కనెక్ట్ అయ్యే నార్త్ ఆడియన్స్ ఈ సినిమా కూడా పట్టం కడతారన్న హోప్స్ వ్యక్తం చేస్తోంది టీం. రోషన్ కనకాల మోగ్లీ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. డిసెంబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కలర్ ఫోటో ఫేమ్ తెచ్చుకున్న సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న సెకండ్ మూవీ కావటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అదే రోజు నందు హీరోగా సైక్ సిద్ధార్థ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి సురేష్ ప్రొడక్షన్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. కార్తీ వావాతియార్ తెలుగు వర్షన్ అన్నగారు వస్తారు కూడా డిసెంబర్ 12నే వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక క్రిస్మస్ కు పెద్ద క్యూనే ఉంది. ఎన్నాళ్ళ నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయి కుమార్ వైవిధ్యమైన స్టోరీతో తెరకెక్కిన శంబాలాతో వస్తున్నాడు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన శంబాలా డిసెంబర్ 25న రాబోతోంది. అదే రోజున యువ హీరో రోషన్ మేకా స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇవే కాదు, నిర్మాత సురేష్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోన్న పతంగ్, దండోరా లాంటి చిన్న సినిమాలు కూడా క్రిస్మస్ రోజునే థియేటర్లను ఆక్యుపై చేయబోతున్నాయి. వీటికన్నా ముందు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై దాడి చేయబోతోంది డబ్బింగ్ ఫిల్మ్ అవతార్ 3. జేమ్స్ కెమెరాన్ అద్భుత కళాఖండం అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా క్లిక్ అయితే క్రిస్మస్ కి రిలీజ్ అయ్యే సినిమాలపై భారీ ప్రభావం చూపిస్తుందని క్రిటిక్స్ వాదన. గతేడాది కల్కి పుష్ప 2తో 1000 crore మూవీస్ చూసిన టాలీవుడ్ ఈ ఏడాది మాత్రం బేల చూపులు చూసింది. 1000 కోట్ల సంగతి పక్కన పెడితే 500 కోట్ల మార్క్ కూడా రీచ్ కాలేదు. ప్రభాస్, అల్లు అర్జున్ లేదంటే రాజమౌళి, వీళ్ళు లేరంటే టాలీవుడ్ ఈ ఫీట్ సాధించడం కష్టమా అంటే అవునని బలంగా నమ్మాల్సి వస్తుంది. పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన రామ్ చరణ్, తారక్ చిత్రాలు కూడా బోల్తా పట్టం కూడా మైనస్ అయ్యింది. ఇక వెంకీ, పవన్ కళ్యాణ్ తమ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలను చూసినా 500 కోట్లు టచ్ చేయలేదు. ఇక హోప్స్ అన్ని బాలయ్య అఖండ 2 పైనే. ఓజీ సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు బీట్ బాలయ్య చేస్తారా? 500 కోట్లు కొట్టలేకపోయామన్న లోటును గాడ్ ఆఫ్ మాసెస్ పూడుస్తారా లేదా అనే విషయం తేలాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు దర్శకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ ఫిలిం ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. పాన్ ఇండియా హీరోగా ఆయనకు క్రేజ్ రావటంలో తెలుగు దర్శకుల పాత్ర ఉన్నప్పటికీ బన్నీ ఇప్పుడు కేవలం ఇతర భాషల దర్శకులు చెప్పిన కథల మీదే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన ఇప్పుడు అద్భుతం సృష్టించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో తమిళ అగ్ర దర్శకుడు అట్లీతో బన్నీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో ఇంతవరకు ఇలాంటి కథ వినలేదని హాలీవుడ్ విఎఫ్ఎక్స్ నిపుణులు సైతం ఈ సినిమాను ప్రశంసించడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 1000 కోట్లకు చేరుతుందని అంచనా. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2026 సమ్మర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ ఒక సూపర్ హీరోగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్తో సినిమా చేయాల్సి ఉన్న ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. బన్నీకి హ్యాట్రిక్ హిట్స్. అవే జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో ఇచ్చిన త్రివిక్రమ్ను కూడా బన్నీ పక్కన పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. బన్నీ ప్లేస్లో త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న బన్నీ ఆ తర్వాత ఏ దర్శకుడితో పనిచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బన్నీ లిస్ట్లో ప్రస్తుతం తెలుగు దర్శకులు ఎవరూ లేరని తెలుస్తోంది. ఆయన ఇతర భాషల దర్శకుల కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలి అనే బాలీవుడ్ దర్శకుడిని అల్లు అర్జున్ 2 సార్లు కలిసినా వీరి కాంబో వర్కౌట్ కాలేదని సమాచారం. బేసిల్ జోసెఫ్ అనే మలయాళ దర్శక నటుడు కూడా బన్నీకి కథ చెప్పినట్టు తెలుస్తోంది. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా బన్నీకి స్టోరీ లైన్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టి కేవలం పాన్ ఇండియా, గ్లోబల్ స్థాయిలో ఆశ్చర్యపరిచే కథలపైనే ఉంది. అందుకే తెలుగుతో పాటు ఇతర భాషల దర్శకుల వైపు ఆయన మొగ్గు చూపుతున్నారని, తన స్థాయికి తగ్గ యూనివర్సల్ కథల కోసం చూస్తున్నారని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కలిసి ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. తిరువీర్ ప్రీ వెడ్డింగ్ షో, ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో విజయాలు అందుకున్న నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న 2వ చిత్రం ఇది. మహేశ్వర్ రెడ్డి మూలీ నిర్మాతగా, నూతన దర్శకుడు భరత్ దర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టైటిల్ ను ఓ సుకుమారిగా రివీల్ చేశారు. విడుదలైన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో నీలిరంగు హృదయ చిహ్నాన్ని ఒక అద్భుతమైన నారింజ రంగు మెరుపుతో డివైడ్ చేశారు. అలాగే పోస్టర్ బ్యాక్గ్రౌండ్ లో గ్రామ ప్రజలు పరిగెత్తుతూ కనిపించడం కథలోని ఊహించని మలుపులను సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రతిభావంతులైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. రజాకార్, పొలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సిహెచ్ కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎంఎం కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తున్నారు. బలగం ఫేమ్ తిరుమల ఎం తిరుపతి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్. స్వయంభూ చిత్రానికి పనిచేస్తున్న అనురెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో తిరువీర్, ఐశ్వర్య రాజేష్ తో పాటుగా ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోటా జయరాం వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ సుకుమారి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో రిపీట్ సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోల్లో సగం మందికి పైగా కలిసొచ్చిన డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్ కు వస్తున్న హైప్ అంతా ఇంత కాదు. మెగాస్టార్ కెరీర్ లో వాల్తేరు వీరయ్య హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంతటి హిట్ ఇచ్చిన బాబీకి చిరు మరో ఛాన్స్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ తీసిన డాకు మహారాజ్ కూడా సక్సెస్ కావటంతో హిట్ సెంటిమెంట్ ను మెగాస్టార్ కంటిన్యూ చేస్తున్నాడు. కొత్త వాళ్ళకు ఛాన్సులు ఇచ్చి వరుస హిట్స్ కొట్టిన బాలయ్య మారిపోయాడు. ఈ హీరో సినిమాల లైనప్ చూస్తుంటే కొత్త వాళ్ళకంటే హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ నే రిపీట్ చేస్తున్నాడు. వీరసింహారెడ్డి ఫేమ్ గోపిచంద్ మలినేనికి మరో ఛాన్స్ ఇచ్చాడు. తనకు బాగా కలిసొచ్చిన వెంకటేష్ ను అనిల్ రావిపూడి వదిలిపెట్టే సమస్యే లేదంటున్నాడు. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ తీస్తున్న మనశంకర వరప్రసాద్ గారులో వెంకీకి క్యామియో రోల్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కథను రెడీ చేస్తున్నాడు అనిల్. ఇక బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చేస్తున్నాడు. ఆ తర్వాత కలిసొచ్చిన సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం సూపర్ హిట్ అయింది. జల్సా తర్వాత పవన్ కొన్నేళ్ల పాటు సక్సెస్ చూడలేదు. ఇలాంటి టైంలో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కు అదిరిపోయే హిట్ ఇచ్చింది. గబ్బర్ సింగ్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతోంది. ఓజీ హిట్ కావటంతో సీక్వెల్ కు డేట్స్ ఇస్తానని మాటిచ్చాడు. స్టార్సే కాదు, యంగ్ హీరోలు సైతం హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని రిపీట్ చేస్తున్నారు. దసరా హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది పారడైజ్ చేస్తున్నాడు. టాక్సీ వాలా తర్వాత విజయ్ దేవరకొండ కలిసొచ్చిన సంకృత్యాంతో వర్క్ చేస్తున్నాడు.
స్టార్ హీరోయిన్ కావాలంటే తెలుగులో నటించాల్సిందే. అలా చేస్తేనే స్టార్డమ్ దక్కుతుందని సంయుక్త మీనన్ కూడా నిరూపించింది. స్టార్డమ్మే కాదు, విచిత్రంగా స్టార్స్తో ఒక్కరితో జత కట్టకపోయినా క్రేజీ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది సంయుక్త. ఏదో అరకొర సినిమాతో సరిపెట్టుకోవడం లేదు, ఏకంగా 9 సినిమాలు చేస్తోంది. అందులో 7 సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావటం గమనార్హం. మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్తో తెలుగు వాళ్లకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్తో బిజీ కావటమే కాదు, ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. సర్, బింబిసారా, విరూపాక్ష వంటి కంటిన్యూస్ హిట్స్తో లక్కీ హీరోయిన్ అయిపోయింది సంయుక్త. మలయాళంలో 15 సినిమాలు చేసిన రాణి క్రేజ్ భీమ్లా నాయక్ తీసుకొచ్చింది. ఆ తర్వాత తమిళం, కన్నడలో నటించే ఛాన్స్ అందుకున్న సంయుక్త టాలీవుడ్ పేరు చెప్పి మహారాగిని సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగులో స్వయంభూలో నిఖిల్తో, నారీ నారీ నడుమ మురారిలో శర్వానంద్తో, హైందవాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో జతకడుతోంది. సౌత్లో కన్నడ మినహా తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తోంది. రామ్ మూవీలో మోహన్ లాల్తో జతకడుతూ మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో బెన్స్ మూవీలో నటిస్తోంది. బాలకృష్ణతో కలిసి యాడ్స్లో నటించిన సంయుక్త అఖండ 2లో ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుంది. పూరి తీస్తున్న బైలింగ్వల్ మూవీలో విజయ్ సేతుపతితో నటించే ఛాన్స్ కొట్టేసింది. సంయుక్త మీనన్ కూడా లేడీ ఓరియంటెడ్ జానర్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిస్తున్న ఉమెన్ సెంట్రిక్ మూవీకి ది బ్లాక్ గోల్డ్ అన్న టైటిల్ పెట్టారు. పోస్టర్ చూస్తుంటే యాక్షన్ హీరోయిన్ లా కనిపిస్తోంది సంయుక్త. చేతిలో 9 సినిమాలు, అందులో 7 పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న రికార్డ్ ఈ అమ్మడి సొంతం.